కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్లో సోదాలు జరుపుతోంది. జగన్కు చెందిన భారతీ సిమెంట్స్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఇప్పటికే అరెస్ట్ చేసిన బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉండడంతో ఆ కంపెనీలో సోదాలు చేపట్టింది. ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్లో సోదాలు జరుపుతోంది. జగన్కు చెందిన భారతీ సిమెంట్స్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఇప్పటికే అరెస్ట్ చేసిన బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉండడంతో ఆ కంపెనీలో సోదాలు చేపట్టింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, భారతీ సిమెంట్స్ లో సోదాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? 3,500 కోట్లు ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్గా నిలిచిందని చెప్పాలి. ఇప్పటికే సిట్ అధికారులు అయితే మాత్రం దాదాపు 3 ప్రదేశాల్లో ఏకకాలంలో హైదరాబాద్లో సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా భారతీ సిమెంట్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ జరిగింది. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా భారతీ సిమెంట్ కేంద్రంగా నడిచిందనేటువంటి అనుమానంతో ప్రస్తుతం సిట్ అధికారులు హైదరాబాద్లో ఉన్నటువంటి భారతీ సిమెంట్లో సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప అనేటువంటి వ్యక్తి అరెస్ట్ కావడం, బాలాజీ గోవిందప్ప ఈ భారతీ సిమెంట్ లో డైరెక్టర్ గా పనిచేస్తుండటంతో ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి భారతీ సిమెంట్ కార్యాలయంలో ఇప్పటికే సిట్ అధికారులు సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ గా మనం భావించాల్సి ఉంటుంది. దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో వీళ్ళు అవినీతికి పాల్పడ్డారనేటువంటి అభియోగాలు, ఆరోపణలు కూడా ఇప్పటికే సిట్టు మోపినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చార్జ్ షీట్ లో కూడా చూసాము. దాదాపు 7 డెన్లుగా ఏర్పాటు చేసి హైదరాబాద్ కేంద్రంగానే ఈ లిక్కర్ స్కామ్ కు అప్పటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కూడా పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా భారతీ సిమెంట్ లో పనిచేసినటువంటి డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అనేటువంటి వ్యక్తి చాలా కీలక పాత్ర పోషించాడు. అతని ద్వారానే మొత్తం కూడా నగదు లావాదేవీలన్నీ కూడా జరిగాయి. ఎందుకంటే బాలాజీ గోవిందప్ప నుండి నేరుగా జగన్ కు ఈ ముడుపులు వెళ్ళాయనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ లో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పటికే భారతీ సిమెంట్స్ తో పాటు ఇప్పటికే టీ గ్రిల్ రెస్టారెంట్ లో కూడా హైదరాబాద్ లో సోదాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయలు అవినీతికి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా నడిచింది కాబట్టి ప్రస్తుతం అయితే సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ గా ఇప్పటికే సిట్ భావించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతీ సిమెంట్ తో పాటు నానక్రామగూడలో ఉన్నటువంటి ఇప్పటికే టీ గ్రిల్ రెస్టారెంట్ లో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. గతంలో ఈ లిక్కర్ పాలసీ రూపొందించినప్పటి నుండి వీళ్ళు ఈ లిక్కర్ పాలసీని అమలు పరిచేంత వరకు కూడా హైదరాబాద్ కేంద్రంగా అనేక సార్లు వీళ్ళు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం చూస్తున్నటువంటి భారతీ సిమెంట్ కార్యాలయంతో పాటు నానక్రామగూడలో ఉన్నటువంటి రెస్టారెంట్ లో కూడా అనేక సందర్భాల్లో వీళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఒకరికొకరు ఏవైనా కూడా ఈ లిక్కర్ పాలసీలు కావచ్చు, తర్వాత డిస్టరీల నుంచి ఎవరైతే డబ్బులు ముడుపులు ఇవ్వాలో వారి దగ్గర డబ్బులు తీసుకోవడం కూడా ఈ 2 ప్రాంతాల్లోనే జరిగిందనేది ప్రస్తుతం సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం సిట్ అయితే మాత్రం విచారణ కొనసాగిస్తుంది. మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా సిట్టు తన చార్జ్ షీట్ లో కూడా పేర్కొన్నటువంటి అంశాలు కూడా మనకు కనపడుతున్నాయి. మద్యం కుంభకోణంలో నిందితుల మధ్య 2023 మే నుండి 2025 జూన్ మధ్య దాదాపు 13,787 కాల్స్ మాట్లాడినట్టు ఇప్పటికే సిట్టు తన చార్జ్ షీట్ లో కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈవెన్ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇదే విధంగా వీళ్ళు ఈ కేసు నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక సార్లు వీళ్ళు చర్చలు జరపడం జరిగింది. ఇక చాలా మంది మద్యం సరఫరా చేసే వారి
దగ్గర నుంచి కూడా పెద్ద సంఖ్యలో వీళ్ళు ఈ ముడుపులు తీసుకున్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. సిట్ దర్యాప్తులో మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్లోనే దాదాపు 6 డెన్లుగా ఏర్పాటు చేసి ట్రంక్ పెట్లలో వారి నగదును దాన్ని డంప్ చేసి డెన్లో దాచిపెట్టారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం భారతీ సిమెంట్ ప్రధాన కార్యాలయం ఇది. ఇందులోనే గోవిందప్ప తను చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేశాడు, డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఈ సోదాల్లో ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏదైనా ఎవిడెన్స్ బయటపడుతుందేమనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం సిట్ అధికారులు సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఈ సోదాల్లో మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే భారతీ సిమెంట్ లో పనిచేసేటువంటి స్టాఫ్ అందరినీ కూడా వాళ్ళ ఎవరిని కూడా బయటికి అనుమతించట్లేదు. ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మద్యం పాలసీ రూపొందించడం దగ్గర నుండి ముడుపులు తీసుకోవడం వరకు కూడా హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్ లో ఏపీ సిట్ అధికారులు ఈ సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. స్వామి రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.